ఇప్పుడు ఎన్ఆర్ఐల ముసుగులో ఎల్లో గుంటనక్కల గుంపు గ్రామాల్లోకి చొరబడింది. ఇది ఏం చేయబోతోందంటే ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ అనుకూల ఓటర్లు ఉన్నారో వాళ్ళని ప్రలోభ పెట్టాలి. వాళ్ళని 4 లక్షలు 5 లక్షలైనా సరే ఒక కుటుంబానికి ఇచ్చి వాళ్ళని ఇట్లు తిప్పుకోవాలి. ఎందుకంటే పేదోడంటే వెధవట. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బు పుచ్చుకుంటారట, వాడికి భార్యా పిల్లలు ఉంటారట, వాళ్ళకి బలహీనతలు ఉంటాయట. కాబట్టి ఈజీగా వాళ్ళని తిప్పేద్దాం. మనము అమెరికాలో సంపాదించిన డబ్బు లేకపోతే విరాళాల రూపంలో సేకరించిన డబ్బును తీసుకొచ్చి చంద్రబాబుని అర్జెంటుగా సీఎంని చేసేద్దాం, ఈ వెధవలందరినీ కొనేద్దాం. ఇది వాళ్ళ ఉద్దేశం. ఈ గుంట నక్కల గుంపును ఎలా ఎదుర్కొంటారు మీరు? ఇప్పుడు మీరు అదే చెప్పారు కదండి, గుంట నక్కల గుంపు అన్నారు కదా. సింహాలు నక్కని ఎదుర్కోవడం పెద్ద సమస్య ఏం కాదు కదా. జిత్తులు మారిన నక్కని వీరత్వం ఉన్నటువంటి సింహాలు ఒక గర్జన గర్జిస్తే పలేలుమని పారిపోయి చెట్టల చెట్టనో పుట్టల చెట్టనో కొండల చెట్టనో రాళ్ల పక్కనో దాక్కునేటువంటి నక్కల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కానీ ఆలోచించాల్సిన పని లేదు. ఈ కోమటి జయరాం చౌదరి ఏం చెప్తాడు, ఓటర్లు వెధవలు అంటారు. ఓటర్లు వెధవలు, ఓటర్లకి కొన్ని 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 అభ్యంతరకరమైన ఇష్యూలు ఉంటాయి, వాళ్ళని ఏ విధంగా లోపరుచుకోండి. మీ దగ్గర 2-3 లక్షలు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులైనా ఇచ్చి ఏదో విధంగా వాడికి ఒక తల్లి చాలా 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 చులకన చేసి, పేదవాడిని చాలా చులకన చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పెత్తందారుల పోకల వాళ్ళకు ప్రదర్శిస్తూ నీచాతి నీచమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సరే, దీని మీద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందా తీసుకోదా అనేది తీసి పక్కన పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాడు. ఎవడు ఈ కోమటి జయరాం అనే వ్యక్తి గారి గురించి కొంచెం మానం చేయాలి. ఏం జరిగిందంటే 2018 జూన్ 30వ తేదీన హోంల్యాండ్ అధికారులు అమెరికాలో ఒక ముగ్గురు వెధవలకి సప్పీనో అనేటువంటి నోటీసులు ఇచ్చారు. ఏంటి ఈ సప్పీనో నోటీసులు అంటే, భారతదేశం నుండి కొంతమంది హీరోయిన్లని, మళ్ళీ చెప్తున్నాను చూడండి, 2018 జూన్ 30వ తేదీన భారతదేశంలో కొంతమంది నటీమణుల్ని కొన్ని ప్రోగ్రామ్స్ పేరుతో వారికి వీసాలు ఏర్పాటు చేసి, వారికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి, వారికి హోటల్ రూమ్స్ బుక్ చేసి, అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్కి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి ధనికులకు కానీ ఈ వర్ధమాన నటీమణుల్ని లేదా కొంత పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నటీమణుల్ని వారి మధ్య బ్రోకరిజం చేసి వారికి పక్కలేశారు అనేది అమెరికాలో హోంల్యాండ్ అధికారులు ఇచ్చినట్టు. నేను ఇచ్చింది కాదండి, కంప్లైంట్ చెప్తా ఉన్నా, డేట్ చెప్తున్నాను. ఏం కంప్లైంట్ అది? నేను డేట్ చెప్తున్నాను, కంప్లైంట్ చెప్తున్నాను, నోటీస్ చెప్తున్నాను. ఇచ్చి ఎవరెవరికి ఇచ్చారు? నాదెళ్ల గంగాధరు, కోమటి జయరాం, అక్కడ ఉన్నటువంటి మరొక అమెరికాకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి. ఈ కోమటి జయరాం వచ్చి ఏం చెప్తాడు? ఎక్కడికి వచ్చి ఇతను చెప్తుంది ఏంది, తను అక్కడ అమెరికాలో చేస్తుంది వ్యభిచారం, ఇక్కడ ప్రజాస్వామ్యంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండి తనతో పాటు కొంతమంది వచ్చినటువంటి ఎన్ఆర్ఐస్కి ప్రజాస్వామ్య వ్యభిచారం చేయమని చెప్తాడు. ఇది ఇతనికి సంబంధించినటువంటి స్థాయి, ఇది ఇతనికి సంబంధించినటువంటి ఇష్యూస్. మరి ఇంత ఇలాంటి గొప్ప క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి కోమటి జయరాంని నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఊరుకుంటారా? నెత్తిని పెట్టుకోరు. అందుకని ఏం చేశారు, ఈయన్ని స్పెషల్ రిప్రజెంటేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఇచ్చారు. మరి కోమటి జయరాం గారికి ఆ స్థాయి, మరి ఆ నోటీసులు ఇస్తే చంద్రబాబు నాయుడు ఊరుకుంటాడా? హక్కుని చేర్చుకోడు. వీరందరూ ఒక తాను బిడ్డలే కదా. తరువాత అంతటితో ఆగిపోలా. ఈ పెద్ద మనిషి 2016లో స్పెషల్ రిప్రజెంటేటివ్ అయిపోయిన తర్వాత ఊరుకోలా. ఇక్కడికి వచ్చాడు 2019లో. ఈ నందిగా వచ్చాడు, పోలవరం వెళ్ళాడు, తాడేపల్లి వచ్చాడు, తణుకు వెళ్ళాడు. ఈ కోమటి జయరాం ఎక్కడికి పోయాడో అక్కడ తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు లేవు. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్ఆర్ఐ యుఎస్ఏ కోఆర్డినేటర్గా మళ్ళీ ఈయనకు పదవులు వచ్చినాయి. మళ్ళీ వచ్చాడు కందుకూరు వచ్చాడో లేదో 8 మంది వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక రోడ్ షోలో ఎన్ఆర్ఐస్కి సంబంధించి వీళ్ళేయో పంచి పెడతారు అని చెప్పారు. అక్కడ 8 మంది ప్రాణాలు పొట్టగొట్టుకుపోయాడు. తలా 1 లక్ష రూపాయలు ఇచ్చి ఈ రోజు కూడా 1 లక్ష రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెత్తిన పాలు పోద్దామని
మళ్ళీ ఇదిగో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, నిరుపేదల్ని పట్టుకొని వాడు వెదవడు అనడం, వాడిని డబ్బుతో కొందామంటారు. అరే డబ్బులతో కావాలంటే నీలాంటి వాడు వ్యభిచారం చేస్తాడు కానీ నిరుపేదవాడి ఆత్మగౌరవాన్ని నీలాంటి డబ్బులతో కొనలేరు కదా. వాడు కార్మికుడయ్యి, కర్షకుడయ్యి, రైతయ్యి, డ్వాక్రా మహిళయ్యి, చదువుకున్నటువంటి యువకుడయ్యి, ఆరోగ్యశ్రీ ద్వారా ఆసరా పొంది తన గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనే చెప్పేటువంటి ఒక బాధితుడినో, పేరొందినటువంటి ఒక ఆటో డ్రైవర్నో, కష్టపడి పనిచేసినటువంటి ఒక వాలంటీర్నో, రైతు భరోసా అందుకొని ఎండిన చేలకు నీళ్లు పారించినటువంటి రైతులనో వారి ఆత్మగౌరవ కేంద్రాన్ని మీరు కొనేయాలని అనుకుంటే ఇది అమెరికాలో వ్యభిచారం చేసినంత ఈజీ కాదు కదా కోమటి జయరాం. నీ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంది? సప్త సముద్రాలు దాటి ఎంతో మంది, నా పక్కన ఒక పెద్ద మనిషి కూర్చో ఉన్నాడు, వీరందరూ కష్టపడి చదువుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టి ఎక్కడికో అమెరికాకు వెళ్ళి ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారత్ని అంటూ అక్కడికి వెళ్ళి ఈ దేశం మీద, ఈ మట్టి మీద, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాల మీద, తను బతికిన ఊరి మీద, తను పెరిగినటువంటి స్కూల్లోనో తను సంపాదించిన డబ్బుల్లో ఏదో 4 రూపాయలు ఇచ్చి ఇంకా నా కుటుంబాన్ని, నా గ్రామాన్ని, నేను పుట్టినటువంటి రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలని ఎంతో మంది ఎన్ఆర్ఐలు పోటుపడుతుంటే, తద్వారా విదేశాలకు వెళ్ళి అక్కడ రాజకీయ క్షేత్రంలో కూడా తెలుగువాడి వాడిని వేడిని చూపిస్తున్నటువంటి సమాజం మనం ఉంటే, ఈ కోమటి జయరాం అనేటువంటి వ్యక్తి రెస్టారెంట్లోకి వెళ్ళి అక్కడ ఏదో చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి తీసుకొచ్చేటువంటి మెడల్ ఏంటంటే ఇక్కడి నుంచి నటీమణులు తీసుకొని వెళ్ళి వ్యభిచారం చేస్తున్నారు అనేటువంటి వ్యక్తి ఈరోజు మన భారతదేశానికి అతను తీసుకొచ్చినటువంటి అతిపెద్ద మెడల్. ఇటువంటి ఆయన వచ్చి నారా లోకేష్ ని ఒక పక్క, నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక పక్క తీసుకొని మేము డబ్బులు కొనుగోలు చేస్తాం, డబ్బులు విసిరేస్తాం, డబ్బులకు ఆశపడి నిరుపేదలు మాకు ఓటేస్తారు అనేటువంటి వ్యాఖ్యలు చేయడం వారి ఇంగిత జ్ఞానానికి, విజ్ఞా ప్రదర్శనకి మేము ఆయన వాయిస్ మనం విన్నాం కాబట్టి ఏం చేయబోతున్నాడు అనేది అర్థమైంది. కానీ వినకపోతే ఏం జరిగేదంటే, ఏ ముసుగు ఉండేదంటే, గ్రామాలను దత్తత తీసుకుని మేమంతా ఈ గ్రామాలని అభివృద్ధి చేయబోతున్నాం అనేటటువంటి ముసుగులో వీళ్ళు చొరబడేవాళ్ళు. మీకు ఆ బయట వినబడకపోతే, ఆ వీడియో రిలీజ్ కాకపోతే ఇలానే వచ్చేవాళ్ళు, ఇలానే గ్రామాల్లోకి వెళ్లేవాళ్ళు, ఇలానే ఆ పేద కుటుంబాలని ఏదో ఒక విధంగా లోపరుచుకునేవాళ్ళు, ఓట్లను అట్లా మళ్లించే ప్రయత్నం చేసేవాళ్ళు. ఇంకా దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు వినండి. చెప్పండి. కోమటి జయరాం ఒక నిమిషం యా ప్లీజ్, మీకు ఒక విషయం చెప్తానండి. కోమటి జయరాము ఎక్కడి నుంచో వచ్చి ఏడ డబ్బులు వేస్తేనో, డబ్బులు ఇస్తేనో, లేకపోతే దత్తతతో వేరే ఒక మోడల్లో వచ్చి ఓట్లు కొనుగోలు చేసి తెలుగుదేశం పార్టీకి ఏదో చేద్దామని ఇటువంటి నక్కజిత్తుల వేషాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా చదువుకున్నటువంటి నేటి తరంలో ఇవన్నీ వర్కౌట్ అయ్యేవి కావండి. ఎందుకంటే మొన్న లాస్ట్ టైము 2021 ఏప్రిల్లో తానా ఎలక్షన్స్ జరిగినాయి. ఈ మనిషి ఒకరికి సపోర్ట్, డాక్టర్ కొడాలి నరేన్ అనే అతనికి సపోర్ట్ చేశాడు. ఎవరు? ఈ కోమటి జయరాం, ఆ నాదెళ్ల గంగాధరు, ఈ వేమన సతీష్ అనే అతను. ఇంకొకరు అందులోనే నిరంజన్ శృంగవరపు అనే అతను, ఇంకొక ఆయన ఉన్నాడు. ఈయనకి అక్కడ ఉన్నటువంటి వారి తోటలో ఒక జయశంకర్ అనే ఒక అతను, లావు అంజయ్ అనే సపోర్ట్ చేశాడు. ఈయన మహా టీవీ వేదికకి ఆ 2021 21 ఏప్రిల్ వచ్చి పాపం ఆ నిరంజన శృంగవరపు అనే అతను కొంత యంగ్ అండ్ డైనమిక్, ఆయన ఏమన్నాడంటే, నా వయసు చాలా తక్కువ అని అంటున్నారు కదా, ఎప్పుడు వచ్చామని కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా అని డైలాగ్ కొడితే ఇది ప్రజాస్వామ్య విలువలకు చెంపపెట్టంట, ఇది ఎన్నికల ప్రక్రియకి గొడ్డలు వేటంట. ఈయన వచ్చి చెప్పినటువంటి శ్రీరంగ నీతులు అసలు ఏంటంటే అంత మాట అంటారు. ఇది ఎన్నికలు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారా అని చెప్పి మహా టీవీలో వచ్చి ఏమైపోతుంది అసలు ఇటువంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకుంటే ఏమైపోయింది, ఈ సమాజం ఏ విధంగా సిల్వర్ స్క్రీన్ డైలాగ్ పొలిటికల్ స్క్రీన్ పైన చెప్పకూడదు, పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు అనేవే కదా. అబ్బో అసలు అది చెప్పాడు. చెప్తే తానాలో ఉన్నోళ్ళందరూ వాళ్ళోళ్ళు అయితే ఈ కోమటి జయరాం వేషాలు చూసి బాగా కర్రుగాల్చి వాత పెడితే ఎక్కడ ఇతనితో పాటు ఉన్నటువంటి ఆ కొడాలి నరేన్ ఎక్కడికో పోతే ఆ నిరంజన్ శృంగవరపు ఆయన గెలిచాడు. ఈయన్ని అక్కడ ఉన్న వాళ్ళ గురించి తెలుసు, ఆయన గూట్లో రాయ ఎత్తలేడు, ఇక్కడికి వచ్చి ఏట్లో రాయ ఎత్తుతానంటే ఈయనటువంటి పరిస్థితులు లేవు. ఈయన ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నాడు, ఆయన ఏదో సినిమా డైలాగ్ చెప్తే తప్పన్నాడు. ఈయనేమన్నాడు, జుగుప్సాకరమైనటువంటి కామెంట్స్, డబ్బులు పెట్టి ఓట్లను మేము కొనుగోలు చేస్తామనేటువంటి కామెంటు.
ఇతన్ని మేము మళ్ళీ చెప్తున్నాం, ఈయన ఎక్కడికక్కడికైతే ఈ రోజు ప్రచారం చేశారో వాళ్ళందరినీ, ఆ తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యుల్లో ఎవరినైతే ఇతను ప్రచారం చేయబోతున్నాడో ప్రతి చోట కూడా కూటమి అభ్యర్థులు డబ్బులు పెట్టే గెలవాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ నామినేషన్ చేసినటువంటి పేపర్ని క్యాన్సిల్ చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియాకి ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఇచ్చి తీరాల్సిందే. ఇటువంటి ధనాన్ని, ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని దించేటప్పుడు ఈ విధంగానే కొనుగోలు వ్యాపారంతో అక్కడ హోటల్లో, అదే హోటల్లో చేశారు. ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ని దించాలని ఓటుకు నోట్లతో ఆ జొమాటో బై రేవంత్ రెడ్డిని పంపించి ఆ విధంగానే చేశాడు. ఆ తర్వాత స్టీఫెన్స్ అని గాని, మాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 23 మంది ఎమ్మెల్యేలని, 3 ఎంపీలు గాని ఎప్పుడు ఇదే పని. ఓట్లకు స్థాయిలాలు ఏర్పాటు చేసి ఓట్లకు డబ్బులు ఇవ్వడమే తెలుగుదేశం పార్టీ ఘన విజయంలో సూత్రం. అంటే ఆ రోజులు పోయినాయి. ఇది ఈనాడు టైం కాదు, ఇంటర్నెట్ టైము, ఇది ఎన్ఆర్ఐల టైం కాదు, నవరత్నాల టైం. కాబట్టి కేల్ ఖతం, దుకాన్ బంద్. ఎన్ఆర్ఐ కూటమి అంతా సర్దుకొని అక్కడికి పోతే ఎన్ఆర్ఐ కూటమి అంటే టీడీపీ ఎన్ఆర్ఐ కూటమి, ఎన్ఆర్ఐ కూటమి అంటే టీడీపీ ఎన్ఆర్ఐ కూటమి అంతేనా? టీడీపీ ఉమ్మడి కూటమి అండి, ఉమ్మడి కూటమి. ఉమ్మడే అదేలే, ఉమ్మడే రైట్.